హెల్దీ అండ్ టేస్టీ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చేసుకుందామా? అదే అండి అవిసె గింజల కారపొడి. రోజు వేడివేడి అన్నంలో కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ అండ్ హెల్దీయెస్ట్ రెసిపీ ఇది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన కారం పొడి. సో ఇది ఇడ్లీకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ కొంచెం వేడయ్యాక ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. అలాగే హెయిర్ గ్రోత్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చక్కగా పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో ఏదో ఒక రకంగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూడండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల సీడ్ అనేది సరిగ్గా వేగదు. సో మనం పట్టుకొని చూసామంటే ఇట్లా బ్రేక్ అవుతుంది. సో మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం ఆయిల్ అస్సలు యూస్ చేయమండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ వేగిపోయాయి, నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు ఉరద్దాలు వేసుకుంటున్నాను, మినప్పప్పు. అలాగే 2 స్పూన్స్ చనా దాల్ వేసుకుంటున్నాను, శనగపప్పు. సో శనగపప్పు అండ్ మినప్పప్పు ఫ్రై అవ్వాలండి. సో మనకు అరోమా తెలుస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో నేను ఒక హాఫ్ కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా ఫ్రై అవ్వాలండి. ధనియాలు 50% ఫ్రై అయ్యాక నేను ఈ ప్యాన్లోనే ఒక స్పూన్ జీరా వేస్తున్నాను. సో ఈ జీరా అండ్ ధనియాలు కూడా ఫ్రై అవ్వాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 10 డ్రై చిల్లీస్ వేస్తున్నాను, ఎండుమిరపకాయలు. సో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి. సో మనం కరివేపాకు పట్టుకొని చూస్తే మనకు బ్రేక్ అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఫ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను. సో ఆ వేడికి మనకి మెంతులు కూడా చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ కొంచెం ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. రోజువారీ ఆహారంలో ఏదో ఒక రకంగా నువ్వులు కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చూడండి. నువ్వుల లడ్డు అని, నువ్వుల పౌడర్, చాలా వెరైటీస్ ఉన్నాయి నువ్వులతో. సో ఇవి కూడా కలర్ చక్కగా చేంజ్ అయిపోయాయి. సో ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఇదే ప్యాన్లో ఒక స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. మనం ఈ చింతపండు డైరెక్ట్ మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పల్లీలతో పాటు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తేమ అనేది తగలకూడదు. సో అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ కూడా చల్లారాలండి. సో ఇవన్నీ చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్ మనం ఇలా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని రోజు తినొచ్చు. సో నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. నేను ఫస్ట్ నుంచి సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా ఇట్లా మిక్సీ పట్టాక నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది.
సో నేను కొంచెం యాడ్ చేసి ఇక్కడ వెల్లుల్లి రెంపలు కూడా వేస్తున్నాను. సో ఇక్కడ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టేసుకున్నామంటే మనకి 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. సో రోజువారీ ఆహారంలో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇడ్లీలోకి, దోసలోకి కూడా చాలా బావుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, హెల్తీ రెసిపీ. సో ఇలాంటి వెరైటీ వంటల కోసం, నా వ్లాగ్స్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.